అదేంటో మరి అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్లో హిందుత్వ అంశాలు ఫోకస్ చేయకూడదని ఏమన్నా డిసైడ్ అయ్యారేమో తెలియదు. ఇన్సిడెంట్ జరుగుతున్న వాటిని మన శనీశ్వరాలయంది మీడియాలో ఎక్కడ బ్రేకింగ్లు రాలా, ఎక్కడ వార్తలు రాలేదు. శనీశ్వరాలయానికి సంబంధించి దాడి జరిగింది అన్నటువంటి. అంతకుముందు శ్రీకాకుళంలోనే జరిగినటువంటి ఆశ్రమానికి సంబంధించి మనం వార్త వేసిందే 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత, అప్పటికి 4 రోజుల క్రితం జరిగింది. ఎక్కడ వార్తలు రావట్లేదు. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు చీమ చిటుక్కుమంటే చాలు ఆలయాల దగ్గర బ్రేకింగులు గందరగోళం జరిగేటటువంటిది కాస్త ఒక్కసారి సీన్ మారిపోయింది. ఇప్పుడు ఆలయాలకు ఏం జరుగుతున్నా సరే పట్టించుకునే నాదుడు కనబడినటువంటి, చివరికి స్వామీజీలు వెళ్ళి బతిన్లాడి అక్కడ ఆపించాల్సిన పరిస్థితి. రాయుడు గారి హోటల్కి సంబంధించి మాంసాహార హోటల్ని తిరుమల తిరుపతి దేవస్థానం సెట్తో వేసినప్పుడు జరిగింది. టీటీడీ పట్టించుకోవాలా, ఎవరు పట్టించుకోవాలా? అంటే హిందుత్వ అంశంలో జగన్ అయితే దోషిగా చూపెడతాను తప్పించి మనం పట్టించుకోమా అన్నది తెలియదు. ఇప్పుడు తాజాగా చూస్తే కర్నూలు జిల్లాలో ఉన్న 5 ప్రధాన శైవక్షేత్రాలు ముఖ్యమైన కార్ల్వబుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో నిన్నగాక మొన్న చోరీ జరిగింది. ఇనపరాడ్లతో గేట్లని బద్దలు కొట్టి అర్ధరాత్రి 2 యువకులు ముసుగు ధరించి మరి లోపలికి వెళ్ళారన్నది తేలింది. దేవస్థానంలో 5 హుండీల్ని దొండగలు చోరీ చేశారు. ఆలయానికి మొత్తం 8 హుండీల్లో 5 చిన్నవి, 3 పెద్ద హుండీలు ఉంటే పెద్ద హుండీల్ని వదిలేసి దొంగల చిన్న హుండీల్ని ఎత్తుకుపోవడం అన్నటువంటి జరిగింది. ఇది లోకల్ పేపర్లో ఏమన్నా వేసి ఉంటారు.